ఇక శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి ఝలకిచ్చారు. ఆల్విన్ కాలనీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆల్విన్ కాలనీలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిందేం లేదని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పదన్నారు మాధవరం కృష్ణారావు. ఇంకా చాలామంది యువకులు ఉన్నారన్న. కొంచెం అన్నకి కృష్ణన్నకి వేరే ప్రోగ్రామ్ ఉంది కదన్నా, అన్న వెళ్ళిపోతుండు. రెడ్డి గారు ఇలా పార్టీలో 200 మందితో చేరేందుకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఉద్యమకారుడు, ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కృషి చేసినటువంటి నాయకుడు ఇలా బాధతోని నన్ను ఎన్నో ఇన్సల్ట్ చేశారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అన్ని రకాల ఇబ్బంది పెట్టాడు. కాబట్టి నేను మా గుడికి మేము వెళ్తాం. మాకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వెళ్తాం. అక్కడనే పనిచేస్తాం. ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతాయి తప్ప ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల జరగదన్నటువంటి ఆలోచనలు యువత ఇలా 200 మంది మహిళలు జెంట్స్ అందరూ జాయిన్ కావడం అనేది సంతోషకర విషయం. శేరిలింగంపల్లిలో ఉన్నటువంటి కార్యకర్తలు నిజంగా నేను రోజు తిరుగుతున్న శేరిలింగంపల్లిలో ఆగ్రహంగా ఉన్నారు. మనం మోసం చేశాడు, మేమే గెలిపించాము, గెలిపించిన మీదనే కేసు పెడుతున్నాడు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మేము ఓటేస్తేనే గెలిచాడు, అటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి బ్యానర్లు తీసి పోస్టర్లు తీసి కేసులు పెట్టి రకరకాల ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. నేను వాళ్ళందరికీ హామీస్తా ఉన్నాను ప్రెస్ ద్వారా, మీరు ఏం భయపడకండి. వాళ్ళు భయపెడితే భయపడాల్సినటువంటి పార్టీ మనది కాదు. తగిన గుణపాఠం చెల్లించక తప్పదాలకు ఖచ్చితంగా కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ బెదిరింపులకు భయపడేటటువంటి పార్టీ మనది కాదు. ఎవరు భయపడొద్దని తెలియజేస్తాను.